నేను కింద కామెంట్ వచ్చింది, ఎవరో కామెంట్ పెట్టారు మీకు ఏమని అంటే ఇట్లా చంపిరు, ఈమె చంపండి, ఈమె ఇంటర్వ్యూలు ఇస్తుంది అని చెప్పేసి. అవును, చాలా చాలా మంది ఇంటర్వ్యూ ఇస్తా కదా, ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయొద్దు, ఈ ఛానల్ వాళ్ళకి ఏం పని ఉండదా, అసలు వీళ్ళకి అదే అని మీ ఛానల్ వాళ్ళని కూడా చాలా కామెంట్ పెడతారు. కానీ మేము ఎవరికి ఏం అన్యాయం చేయలే కాబట్టి సమస్యలను బట్టి ఏదైనా పరిష్కరిస్తాము. అయితే ఒక ఊర్లో వాళ్ళ నాన్న మా దళం చంపేయడం వల్ల వాళ్ళ కొడుకు కోపం వచ్చి ఇక వాళ్ళ పక్క, ఇప్పుడు మా అత్తగారి ఇల్లు కూడా ఆయన పక్కనే, చనిపోయిన ఇంటి పక్కనే, వాళ్ళ ఇల్లు మా ఇల్లు కలిసి ఉంటుంది. నేను చెప్పినా కూడా అప్పుడు పెళ్ళైనప్పుడు, నేను ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు చంపుతా అంటే నేను అప్పుడు టీవీ చూసుకుంటా నిలబడ్డా, అసలు బయటకు తీసుకుపోయారు మీ నాన్నను, మాట్లాడతారు వాళ్ళు. ఆ దూరదర్శన్ ఛానల్ మేము అందులో ఉన్నోళ్ళం, నక్సలైట్ టీవీలో ఎందుకు చూస్తాం, సడన్గా టీవీ కనబడేసరికి ఇది ఏంటిది కూడా అర్థం కాలే, బొమ్మలు వస్తుంటే నేను నిలబడి చూస్తానా, ఆ గుంజని పట్టుకున్నా, తుపాకి పట్టుకున్న, బ్యాగ్ ఉన్నది, నిలబడి అట్లే చూసుకుంటున్నా. వాళ్ళ అమ్మ ఉంది, టీవీ అని కూడా తెలియదు, టీవీ అని కూడా తెలియదు మాకు. అప్పుడు ఛానల్ ఎక్కడి, ఇవి ఇంటర్వ్యూలు చేసడానికి మౌతులు ఎక్కడి, కెమెరాలు ఎక్కడి. జర్నలిస్టు మా దగ్గరకు వస్తే పేపరు పెన్ను, మా సమస్యలు తెలుసుకొని పోయి పేపర్లు ఇవ్వడం, బయట నక్సలైట్లు అని చెప్పడం అది జరిగేది. ఆ టీవీలో బొమ్మలు వస్తుంటే నిలబడి చూసుకుంటున్నా నేను, అసలు అదేంటి టీవీ అనేది కూడా తెలియదు, బొమ్మలు వస్తాయి. నేను తుపాకి పట్టుకొని అట్లనే చూసుకుంటా నిలబడి, దూరదర్శన్ ఛానల్ వస్తుంది అంతరంగాలు, అది గుర్తున్నది కొంచెం ఇప్పుడు నాకు, అది చూసుకుని నిలబడా. ఇక అలా నాన్న తీసుకుపోయి బయట తీసుకుపోయి మాట్లాడి వేసేసారు మా వాళ్ళు. ఇక తుపాకీ మోతైన పడంగానే అది ఏమైందని చూసేసరికి వాళ్ళు నన్ను, వాళ్ళ అమ్మ, వాళ్ళ కోడలు ఆ జుట్టు పట్టుకొని లాగడం, చేతులు పట్టుకొని లాగడం, కొట్టడం జరిగింది. నేను వాళ్ళను దబాయించుకొని డ్రెస్ లో ఉన్నారు, అప్పుడు యూనిఫామ్లో ఉన్నా, యూనిఫామ్లో అందరూ యూనిఫామ్లో ఉన్నాం. అప్పుడు 12 మంది వచ్చినాం. ఇక ఊరోళ్ళు వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది, ఆయనను చంపేయాలి అది అని ఊరు సమాచారంతో జరిగింది. అది వాళ్ళు అనుకుంటున్నారు కదా వీళ్ళు డైరెక్ట్గా చంపేసారు మా నాన్న, కానీ ఊరు సమాచారం కొంతమంది పడనోళ్ళు ఉంటారు కదా ఊర్లో, వాళ్ళకేం అన్యాయం అనిపించిందో మరి వీళ్ళకి ఏమైందో మధ్యలో పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మాకు సీతక్క వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఇక నన్ను జుట్టు పట్టుకొని కొట్టడం, లాగడం జరిగింది. నేను దబాయించుకొని నేను వాళ్ళ వెనుక కొంచెం అంత దూరం పర్లంగా దూరం పోయినాక వెళ్ళిపోయాను నేను.